హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 5 బెస్ట్ తమిళ్ మోటివేషనల్ మూవీస్ ఇన్ తెలుగు డబ్బుడ్. ఆ మూవీస్ ఏవో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్లీ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నంబర్ 5 మీసే మురిక్. ఈ మూవీ 2017లో అయితే వచ్చింది. ఈ మూవీకి హీరో హిప్ హాప్ తమిళ్ అభి. ఈ మూవీ రియల్ స్టోరీ కూడా ఆయనదే. స్టోరీ రైటర్ అలాగే డైరెక్టర్ గా లీడ్ రోల్ యాక్ట్ చేసింది కూడా ఆయనే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే అది ఆయన జీవా చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయని చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తారు. అందుకే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. నెక్స్ట్ బీటెక్ జాయిన్ అవుతారు. అప్పుడు ఆ కాలేజ్ మేట్ తో లవ్ లో పడతారు. అది తన కాలేజ్లో తమిళ్ ర్యాప్స్ చేసి ఫేమస్ అవుతారు. అండ్ అలాగే హిప్ హాప్ తమిజా అనే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక మంచి మెజిషియన్ అవ్వాలని వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కి చెప్తారు. ఒక 1 year లో నేను అనుకున్నది అవ్వలేదంటే ఇంటికి వచ్చేస్తా అని ప్రామిస్ చేస్తారు. ఒక పక్క లవ్, ఒక పక్క కెరియర్, ఇలా ఏమైందో తెలియాలంటే ఆ మూవీని మీరు కంపల్సరీ చూడాల్సిందే. ఈ మూవీ వచ్చేసి ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా. చూడకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 4 జేకేను నన్బనిన్ వాజక్కాయ్. ఈ మూవీ 2015లో లీడ్ రోల్ గా యాక్ట్ చేసిన ఈ మూవీని తెలుగులో రాజాది రాజా అనే టైటిల్ తో ఈ మూవీని మన తెలుగు హీరో శర్వానంద్ గారు తీశారు. ఫ్యామిలీకి లైఫ్ కి ఏం ఇంపార్టెంట్ ఇవ్వని ఒక పర్సన్ అతని ఇన్సిడెంట్ ద్వారా అర్థమవుతాయి. ఆ తర్వాత సక్సెస్ ని డిఫరెంట్ వేలో అప్రోచ్ అవ్వాలని, తన ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ లైఫ్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఇస్తారు. ఈ మూవీ ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా హ్యాపీ ఎండింగ్ ఇస్తారు, ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ మూవీని మీరు కంపల్సరీగా చూడాలి. ఈ మూవీ అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడుకోని ఉండే వాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 3 అరం. ఈ మూవీ 2015లో నయనతార లీడ్ రోల్గా యాక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో వచ్చి కర్తవ్యం అని రిలీజ్ చేశారు. ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో అయితే జరుగుతుంది. చిన్న పాప ఒక బోరు బావిలో పడిపోతుంది. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్కి పూర్తి బాధ్యత వహిస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమవుతాయి కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు రిస్క్ తీసుకుని అయినా హెల్ప్ చేస్తారా, లేదా సక్సెస్ అయినారా, జాబ్ పోయిందా, ఏమైందనేది ఈ మూవీ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను చెప్తే కొంచెమే అర్థమవుతుంది. అందుకే ఈ మూవీ చూడాలంటే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడుకో ఉండే వాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 2 ఎతిర్నీచల్. ఈ మూవీ 2013లో అయితే వచ్చింది. ఈ మూవీ చిన్నప్పటి నుంచి హీరో నేమ్ వల్ల ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తూ ఉంటాడు. హీరో నేమ్ నచ్చకపోయినా కూడా హీరో మార్చుకోడు. హీరో వాళ్ళ మదర్ చనిపోగానే తర్వాత నేమ్ చేంజ్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇలాగో మీ మదర్ చనిపోయింది కదా, ఇంకా ప్రామిస్కి ఏముంటుంది వాల్యూ, నీ నేమ్ నువ్వు చేంజ్ చేసుకొని ఇలా కొన్ని సజెషన్లు ఇవ్వడం వల్ల హీరో తన నేమ్ అయితే తను చేంజ్ చేసుకుంటాడు. అలా చేంజ్ చేసిన తర్వాత తనకి ఎక్కడ చూసినా ఫుల్ లక్గా కలిసి వస్తుంది. ముందు పెట్టుకున్న నేమ్తో అయితే అన్లక్కీగా ఉండేవాడు. ఎవరు పట్టించుకునేవాడు కాదు, ఏం చేసినా జరిగేది కాదు, అలా అన్లక్కీగా ఉండేవాడు. నేమ్ చేంజ్ చేసుకుంటేనే లక్గా మారిపోయింది. ఆ నేమ్ బాగా కలిసి వచ్చింది. తన లవ్ కూడా ఓకే అయింది. తనకి ఒక లక్కీ డ్రాలో ఒక ప్రైజ్ కూడా వచ్చింది. కానీ టికెట్లో తన ఓల్డ్ నేమ్ ఉంటుందని అది చూసి తన లవర్ నువ్వు నన్ను మోసం చేసావని అనుకుంటుంది. అతని నేమ్ అతనికే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు హీరో చాలా బాధపడతాడు, ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. అప్పుడు బాధపడినప్పుడు తన నేమ్ తనకే ప్రాబ్లం అవుతుందని ఆ నేమ్ని ఒక బ్రాండ్గా చేయాలనుకున్నారు. అలా చేయాలనుకొని ఎలా సక్సెస్ అయ్యారు, ఆ నేమ్ని బ్రాండ్గా చేశారా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు కంపల్సరీ ఈ మూవీని అయితే చూడాలి. ఈ మూవీ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే డిజ్నీ హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడుకోకుండా ఉండేవాళ్ళు ఉంటే, శివకార్తికేయన్ గారి ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా ఈ మూవీని చూసేయండి. నంబర్ 1 శివాజీ ది బాస్. శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన రజనీకాంత్ గారి మూవీ శివాజీ. తెలుగులో కూడా సేమ్ ఇదే టైటిల్ని అయితే వదిలారు. 2007లో రిలీజ్ చేశారు. రికార్డ్స్ని అయితే బద్దలు కొట్టేసింది. కానీ ఈ మూవీ 3 hours ఉన్నా కూడా రికార్డ్స్ని అయితే మర్చి జోలో పెట్టేసుకుంది. అంత బాగుంది సినిమా. ఈ మూవీలోకి వచ్చేసరికి రజనీకాంత్ గారు ఫారెన్కి పోయి బాగా సంపాదించి మనీతో ఇండియాలో వచ్చి హెల్ప్ చేయాలని పూర్ పీపుల్స్ అని అనుకుంటారు. అలా హెల్ప్ చేయాలని ఇండియాకి వస్తే అప్పుడు ఫ్రీగా హెల్ప్ చేస్తున్నారని అది సరిపోని వాళ్ళు అక్కడ ఉన్న కార్పొరేటెడ్ పర్సన్స్ అడ్డుపడుతూ ఉంటారు. అనుకున్నది చేసి తీరుతాడు మెయిన్ ప్లాట్ఫామ్ ఈ మూవీకి. ఇది యాక్షన్ మూవీ, థ్రిల్లర్ అయినప్పటికీ ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇది ఎలా అంటే మనల్ని మనమే ఎప్పుడూ డిసప్పాయింట్ చేసుకోకూడదు. మనం చేసే పని మనకే కాన్ఫిడెంట్ లేకపోతే పక్కన వాడు ఎందుకు సపోర్ట్ చేస్తారని ఇన్స్పైర్ చేసి తీసిన మూవీ. ఈ మూవీ ఆల్మోస్ట్ చూసింటారు చాలామంది. ఎవరైనా చూడుకో ఉన్న వాళ్ళు ఉండింటే
ఈ మూవీ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.